ఓసిడి హస్బెండ్ పార్ట్ 10. రచయిత్రి పురం రామతులసి గారు. ఈశ్వర్ అలా తన కళ్ల ముందే సఫర్ అవటం చూసి ధాత్రి తట్టుకోలేకపోయింది. తనను ద్వేషిస్తూ ఉన్న ఈశ్వర్ కు అలా జరిగితే ఎందుకు తను అంతగా భయపడిందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆ క్షణం తన మనసులో చిన్నప్పటి నుండి ఈశ్వర్ పై తనకు ఉన్న ఫీలింగ్ ని ఇక తనలో దాచుకోలేక నిద్రపోతూ ఉన్న ఈశ్వర్ కు చెప్పటం మొదలుపెట్టింది. బావా, నాకు నువ్వంటే చిన్నప్పటి నుండి ఇష్టమే, కానీ నాకు నీతో మాట్లాడాలి అంటే భయం వేసేది. నేను చిన్నప్పటి నుంచి చాలా క్లాంసీగా ఉండేదాన్ని. అలా ఉండేవాళ్ళు అంటే నీకు నచ్చదు కదా, అందుకనే నేను కూడా నీకు నచ్చనేమో అనుకుని ఎప్పుడు నీతో మాట్లాడే ధైర్యం చేయలేదు. కానీ నువ్వు ఎప్పుడు నా కంటికి కనిపించినా నేను ఎంత సంతోషపడేదాన్నో తెలుసా. నేను దూరం నుండి ఎప్పుడూ గమనిస్తూనే ఉండేదాన్ని. మనం పెద్ద అయ్యే కొద్దీ నీ మీద ఉన్న ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ నేను నీపై ఉన్న ఇష్టాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. చివరికి నాకు ఎంతో ఇష్టమైన స్నేహాకి కూడా ఆ విషయం తెలియదు. నాకు నీపై ఉన్న ఇష్టం ఎప్పుడూ నా మనసులోనే జీవితాంతం దాచుకోవాలేమో అని అనుకున్నాను. కానీ మన ఇంట్లో మన పెళ్లి గురించి మాటలు వచ్చాయి. అది నేను అస్సలు ఊహించలేదు. నీకు నాకు పెళ్లి అన్న మాట నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలుసా. కానీ అంతలోనే ఒక భయం, నాతో పెళ్లి అంటే నీకు ఇష్టం ఉన్నదో లేదో అని. అందుకనే ఆ రోజు తాతయ్య వాళ్ళు మనకి ఈ పెళ్లి ఇష్టమో లేదో అని అడిగినప్పుడు నేను నీ మొహం చూశాను. నువ్వు ఏం సమాధానం చెప్పకుండా నా వైపే చూశావు. కానీ నేనంటే ఇష్టమో లేదో చెప్పలేదు. నేను కూడా నీ మీద ఉన్న ఇష్టంతో కాదు అనలేకపోయాను. మన ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయ్యాక నేను నీతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాను, కానీ కుదరలేదు. అలా మన పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత నీతో లైఫ్ ని హ్యాపీగా మొదలు పెట్టాలి అని అనుకుని ఈ ఇంట్లోనికి నీ రూమ్ లోనికి అడుగు పెట్టాను. కానీ నేను నీ రూమ్ వరకే రాగలిగాను, నీ మనసులోనికి రాలేకపోయాను. ఆ లెటర్ మన మధ్య అపార్థాలను సృష్టించింది. అందుకనే నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. ఆ ద్వేషం ఒకరు సృష్టించింది. అది ఎవరు చేశారో తెలిసినా చెప్పలేని పరిస్థితి నాది. కానీ ఒకటి చెప్పనా బావా, మన మధ్య ఎన్ని అపార్థాలు వచ్చినా సరే నేను నీ కోసం, నీ ప్రేమ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ బావా అని చెప్పి ఈశ్వర్ వైపు ప్రేమగా చూస్తూ అతని చేతిపై ముద్దు పెట్టింది. ఆ వెంటనే మర్చిపోయా, నీకు ఇలాంటివి నచ్చవు కదా అని అంటూ తన దుప్పట్టాతో ఈశ్వర్ చేతిని తుడిచి ఈశ్వర్ వైపు చూస్తూ ఉన్నది. ఇదేమిటి, బావ 10 నిమిషాల్లో లేస్తాడు అని వినోద్ చెప్పాడు, కానీ బావ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడే అని అనుకుంటూ ఈశ్వర్ మొహంలో ఉన్న నీరసాన్ని చూసి బావ చాలా టైర్డ్ అయిపోయాడు. బావ లేచేలోపు జ్యూస్ చేసి తీసుకుని వస్తాను అని అనుకుని కిందకు వెళ్ళింది ధాత్రి. ధాత్రి అలా కిందకు వెళ్ళగానే ఈశ్వర్ కళ్ళు తెరిచి చూశాడు. అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు బయటకు వచ్చాయి. నిజానికి ధాత్రి తన మనసులో ఈశ్వర్పై ఉన్న ప్రేమను బయట పెడుతున్నప్పుడే ఈశ్వర్ నిద్రలేచాడు. కానీ ధాత్రి మాటల్ని మౌనంగా వింటూ ఉండిపోయాడు. ఇన్ని రోజులు ధాత్రి తన ద్వేషాన్ని భరించటానికి కారణం అతనిపై ఆమెకు ఉన్న ప్రేమ అని నిజం తెలిసాక అతనికి కలిగిన ఆనందం ఒకవైపు అయితే, ఏ తప్పు చేయని ధాత్రిని ఇన్ని రోజులు బాధ పెట్టాను అని గిల్ట్ ఫీలింగ్ మరోవైపు అతనిని మరింత బాధకు గురి చేసింది. కానీ అతని మనసులో ఇప్పుడు మరొక ఆలోచన తిరిగింది. అది ధాత్రి ప్రేమ. ఇకపై ఆమెను ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు అని అతను నిర్ణయించుకున్నాడు. అలాగే ధాత్రి అనుకున్నట్టే తనకు నిజం తెలిసింది అన్న విషయం బయటకు చెప్పకూడదు అని కూడా ఫిక్స్ అయ్యాడు. దానితో అతడు గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకుని తాను తీసుకున్న నిర్ణయాలపై దృఢంగా నిలబడాలి అని అనుకున్నాడు. ఇటు వినోద్ తన రూమ్ లోనికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదేమిటి, ఈశ్వర్ ఇంత సడన్ గా పానిక్ ఎందుకయ్యాడు? ఒకవేళ ఈశ్వర్ కు నిజం తెలిసిపోయిందా? అదే నిజమైతే ఇప్పుడు ఈశ్వర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో చిత్ర హడావిడిగా అక్కడకు వచ్చి, వినోద్, ఇందాక నువ్వు ఈశ్వర్ బాబు రూమ్ నుండి కంగారుగా వెళ్ళొచ్చావు, ఏమైంది? ఈశ్వర్ బాబుకు ఏమైనా అయ్యిందా అని అడిగింది. అదేమీ లేదు చిత్ర, ఈశ్వర్ కు కాస్త హెడేక్ గా ఉన్నది, అంటే మెడిసిన్ ఇచ్చి వస్తున్నాను అని చెప్పాడు వినోద్. ఏమిటి, బావుకు హెడేకా? సడన్ గా బావుకు హెడేక్ ఎందుకు వచ్చింది అని అడిగింది చిత్ర. ఏమో చిత్ర, మేబీ వర్క్ ప్రెషర్ వల్ల అయ్యుండొచ్చు అన్నాడు వినోద్. ఎప్పుడు లేనిది సడన్ గా వర్క్ ప్రెషర్ వల్ల బావుకు హెడేక్ రావటం ఏమిటి? నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు వినోద్, ఏమైంది అని అడిగింది చిత్ర. ఇప్పుడు చిత్రకు నిజం చెప్తే ఇంట్లో అందరికీ చెప్పి రచ్చరచ్చ చేస్తుంది. సో చిత్రకు నిజం చెప్పకపోవటమే మంచిది అని మనసులోనే అనుకుని
ఏమీ లేదు చిత్ర, నేను చెప్పింది నిజం. నిజంగానే ఈశ్వర్కు హెడేక్ గా ఉన్నది, అంటే మెడిసిన్ ఇచ్చి వచ్చా అని చెప్పాడు వినోద్. అవునా, మరి ఇప్పుడు బాబుకు ఎలా ఉంది అని అడిగింది చిత్ర. ఇప్పుడు బాగానే ఉన్నాడు, టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు అని చెప్పాడు వినోద్. అవునా, సరే, నేను ఒకసారి వెళ్ళి బావను చూసి వస్తాను అని చెప్పింది చిత్ర. వెంటనే వినోద్, వద్దు చిత్ర, ఇప్పుడు వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయకు అన్నాడు. అబ్బా, నేనేమి బావను డిస్టర్బ్ చేయను, బావని దూరం నుండి చూసి వస్తారు అని అక్కడి నుండి ఈశ్వర్ రూమ్ కు వెళ్ళటానికి వెనక్కు తిరిగింది చిత్ర. ఇప్పుడు చిత్ర అక్కడకు వెళితే నిజం తెలిసే ఛాన్స్ ఉన్నది అని తనను వెళ్లకుండా ఆపడం కోసం చిత్ర చేయి పట్టుకుని బలంగా వెనక్కు లాగాడు వినోద్. దానితో చిత్ర వచ్చి వెనకే ఉన్న వినోద్ ఎదపై పడింది. అంతే, ఆ క్షణం ఇద్దరు షాక్ లో ఉండిపోయారు. దానితో వినోద్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉన్నది. వినోద్ మీద ఉన్న చిత్ర వినోద్ గుండె చప్పుడు విని మనసులోనే, ఇదేమిటి, వినోద్ హార్ట్ ఇంత స్పీడ్ గా కొట్టుకుంటుంది అని అనుకుంటూ తన గుండె కూడా అంతే స్పీడ్ గా కొట్టుకోవడం గమనించి, ఇదేమిటి, నా హార్ట్ కూడా ఇంత స్పీడ్ గా కొట్టుకుంటుంది అని అనుకుంటూ తల పైకెత్తి వినోద్ కళ్ళల్లోనికి చూసింది. వినోద్ కూడా చిత్ర కళ్ళల్లోనికి అలానే చూస్తూ ఉన్నాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు మైమర్చిపోయి ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో చిత్ర అక్కడ ఏం జరుగుతుందో గమనించి వెంటనే వినోద్ను వెనక్కు నెట్టి అక్కడి నుండి తన రూమ్ కు వెళ్లిపోయింది. వినోద్ కూడా వెళ్తూ ఉన్న చిత్ర వైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యి చిత్రతో తనకు జరిగిన ఆ సంఘటనను గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుకున్నాడు. ఈశ్వర్కి జ్యూస్ తీసుకుని రావటానికి ధాత్రి మెట్లు దిగుతూ కిచెన్ వైపు వచ్చింది. తన చేతులు ఇంకా కొంచెం వణుకుతూ ఉన్నాయి. అలా ధాత్రి కిచెన్ లోనికి వచ్చి ఫ్రిడ్జ్ లో ఉన్న జ్యూస్ బాటిల్ ని ఓపెన్ చేసి జ్యూస్ గ్లాస్ లో పోస్తూ ఈశ్వర్ గురించి ఆలోచిస్తూ ఉన్నది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటే బావకు ఏమై ఉండేది, లేదు, ఆ ఆలోచన కూడా నేను భరించలేను. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా బావని ఇప్పటి నుంచి మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఈశ్వర్ ఇందాక ఆమెకు సారీ అని చెప్పిన విషయం గుర్తు చేసుకుని, బావ ఇందాక నాకు ఎందుకు సారీ చెప్పాడు, ఒకవేళ బావకు నిజం తెలిసిపోయిందా, అందుకనే బావ ఇలా పానిక్ అయ్యాడా, బావ లేచాక అసలు ఏమి జరిగిందో, బావ ఎందుకు అలా పానిక్ అయ్యాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని రూమ్ లోనికి వెళ్ళింది. రాత్రి రూమ్ లోనికి వెళ్లేసరికి ఈశ్వర్ బెడ్ పై నుంచి లేచి విండో దగ్గరకు వెళ్లి నిలబడి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. లోనికి వచ్చిన ధాత్రి అది గమనించి బావా అని పిలిచింది. ఆ పిలుపు వినగానే ఈశ్వర్ ఆలోచనల నుండి బయటకు వచ్చి పక్కకు తిరిగి జ్యూస్ గ్లాస్ తో నిలబడ్డ ధాత్రి వైపు చూశాడు. ఆమె కళ్ళు ఏడవటం వల్ల కొద్దిగా నీరసంగా ఉన్నాయి. కానీ తనను చూసి ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు, మొహంలో ఒక వెలుగు. అది చూసిన ఈశ్వర్, ఇన్ని రోజులు నిన్ను నేను ఎంత బాధ పెట్టాను ధాత్రి, నన్ను క్షమించు, ఇకపై నీతో నేను మునుపటిలా ఉండను, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మనసులోనే అనుకుంటూ ధాత్రి వైపు ప్రేమగా చూశాడు. ఇంతలో ధాత్రి దగ్గరకు వచ్చి, బావా లేచావా, ఇప్పుడు నీకు ఎలా ఉన్నది అని అడిగింది. ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నది అని చెప్పాడు ఈశ్వర్. సరే, ఈ జ్యూస్ తాగు, నేను ఈలోపు వెళ్ళి ఒకసారి వినోద్ను తీసుకుని వస్తాను, తను వచ్చి నిన్ను చెక్ చేస్తాడు అని చెప్పింది ధాత్రి. నోనో, అదేమీ అవసరం లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పాడు ఈశ్వర్. సరే, ఇదిగో ఈ జ్యూస్ తాగు, చాలా నీరసంగా ఉన్నావు, కొంచెం ఎనర్జీ వస్తుంది అని జ్యూస్ గ్లాస్ ను ఈశ్వర్ కు ఇస్తూ అన్నది ధాత్రి. ఈశ్వర్ ఆ గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగుతూ ఉన్నాడు. ఇంతలో ధాత్రి బావా అని మెల్లగా పిలిచింది. అని స్లోగా పలికాడు ఈశ్వర్. బావా, నువ్వు ఇంత సడన్ గా ఎందుకు ఇలా అయిపోయావు, అసలు ఏమైంది అని అడిగింది ధాత్రి. ఈశ్వర్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. ధాత్రి ఈశ్వర్ సమాధానం కోసం ఎదురు చూసి అతడు ఎంతసేపటికి సమాధానం ఇవ్వకపోవటంతో అసలు ఏమి జరిగిందో అర్థం కాక మరి ఒకసారి ధైర్యం చేసి, ఏమిటి బావా, నాకు సమాధానం చెప్పటం ఇష్టం లేదా అని అడిగింది. ఈశ్వర్ కాసేపు మౌనంగా ఉండి, ఏమీ లేదు, ఏదో వర్క్ టెన్షన్ వల్ల అలా అయ్యింది అని జ్యూస్ తాగుతూ సమాధానం ఇచ్చాడు. అది విన్న ధాత్రి ఈశ్వర్ వైపు అనుమానంగా చూస్తూ, నిజంగా వర్క్ టెన్షన్ వల్లే ఇలా అయ్యిందా బావా అని అడిగింది. ఈశ్వర్ ధాత్రికి అనుమానం రాకుండా ఉండటానికి మేనేజ్ చేయటం కోసం ధాత్రి వైపు తిరిగి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు. దానితో ధాత్రి సైలెంట్ అయిపోయింది. అయితే బావకు ఆ లెటర్ గురించి ఇంకా
నిజం తెలియలేదు అన్నమాట. పోనీలే అని రిలాక్స్ అవుతూ మళ్ళీ ఏదో అనుమానం రావటంతో, అవును బావా, ఇందాక నువ్వు నాకు సారీ ఎందుకు చెప్పావు అని అడిగింది. ఏమిటి, నేను నీకు సారీ చెప్పానా? నోబే, ఆ టైంలో నేను ఏమన్నానో నువ్వేం విన్నావో అని మేనేజ్ చేసి చెప్పాడు. కాని ధాత్రి ఇంకా ఆలోచిస్తూ ఉండటంతో తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాసును ఖాళీ చేసి ధాత్రి చేతిలో పెడుతూ, ఆలోచించింది చాలే కాని తీసుకుని వెళ్లి కిచెన్ లో పెట్టావు అన్నాడు ఈశ్వర్. సరే బావా అని గ్లాసును తీసుకుని వెళుతూ మళ్ళీ ఏదో అనుమానం వచ్చి వెనక్కు తిరిగి బావా అని పిలిచింది ధాత్రి. అబ్బా, మళ్ళీ ఏమిటి అని విసుక్కుంటున్నట్టు నటిస్తూ అడిగాడు ఈశ్వర్. ఏమీ లేదు బావా, ఇంకొక స్మాల్ డౌట్, అది ఒకటి తీరిస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పింది ధాత్రి. ఉష్, సరే అదేమిటో త్వరగా అడుగు అన్నాడు ఈశ్వర్. అదే బావా, నీ ఫోన్ లాకు డి అని చెప్పావు కదా, డి అంటే ఏమిటి అని అడిగింది ధాత్రి. అమ్మని, ఇది ఇందాక చెప్పింది ఇంకా గుర్తుపెట్టుకున్నట్టు ఉన్నది. అంత టెన్షన్లోనో ఇవన్నీ దీనికి ఎలా గుర్తున్నాయో ఏమిటో అని అనుకుంటూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఏదో ఆలోచన తట్టడంతో, ఆ డి అంటే డీసెంట్, డి అంటే డిసిప్లైన్, డి అంటే డిగ్నిఫైడ్, ఇంకా డి అంటే అని ఈశ్వర్ చెప్పబోతూ ఉంటే, ఆగు బావా, చాలు చాలు, డి అంటే ఏమిటో అర్థమైంది అని చెప్పింది ధాత్రి. మరి నీ డౌట్ తీరినట్టేనా అని అడిగాడు ఈశ్వర్. అవును బావా, నా డౌట్ క్లియర్ అయింది, ఇక నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్లిపోయింది ధాత్రి. అది చూసిన ఈశ్వర్ ధాత్రి అక్కడి నుండి వెళ్ళగానే చిన్నగా నవ్వుకున్నాడు. ఇంతలో అతనికి ఇన్ని రోజులు ధాత్రిని ద్వేషంతో దూరం పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే అతనికి గిల్టీ ఫీల్ మొదలయ్యింది. అందులోనే అతనికి ధాత్రిపై ఇన్ని రోజులు తన ద్వేషానికి కారణమైన చిత్ర గుర్తుకు వచ్చింది. దానితో ఈశ్వర్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. అంతకుముందు చిత్ర ఒకసారి తనకు ప్రపోజ్ చేసినప్పుడు ఈశ్వర్ చిత్రకు తనపై అతనికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చాలా మృదువుగా సమాధానం చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అతడు అప్పటి నుండి చిత్ర తనను మర్చిపోయి మూవ్ ఆన్ అయింది అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ లెటర్ చిత్ర రాసింది అని తెలిసిందో అప్పటి నుండి చిత్ర ఇంకా తనను మర్చిపోలేదు అని, తనని దక్కించుకోవటం కోసం ఈ పెళ్లి ఆపటం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది అని అర్థం చేసుకున్నాడు. దానితో అతని ఆలోచనలు ధాత్రి ఈశ్వర్ల పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఆ పెళ్లి ఆపటానికి జరిగిన సంఘటనను కూడా ఈశ్వర్ గుర్తు చేసుకున్నాడు. వెంటనే అతడి మెదడులో పందిరి రాట విషయం గుర్తుకు వచ్చింది. అంటే ఆ రోజు పందిరి రాట విషయంలో చిత్ర ప్రమేయం ఉంది అన్నమాట. అది సక్సెస్ కాకపోవడంతో తర్వాత ధాత్రిలా నాకు లెటర్ రాసింది. కానీ నేను దాన్ని చదివి కూడా ధాత్రిని పెళ్లి చేసుకుంటాను అని చిత్ర ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అంటే ఇంకా ఈ పెళ్లి ఆపటానికి చాలా ప్రయత్నాలు చేసి ఉండి ఉంటుంది. కానీ మా పెళ్లి అయిపోయింది, అయినా తన మనసు మారలేదు. అందుకే మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి అని ట్రై చేస్తున్నది. ఆ రోజు పాయసంలో ఉప్పు కలిపింది కూడా చిత్రాని అయి ఉంటుంది. అంటే చిత్ర నా కోసం ధాత్రిని నా ముందు నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసింది అన్నమాట. ఛ, ఇదంతా తెలియక నేను ధాత్రిని ఇన్నాళ్ళు బాధ పెట్టాను. అయినా చిత్ర ఒక్కటే ఇంత ధైర్యంగా ఈ ఇంట్లో ఇన్ని చేయగలుగుతున్నదా? లేదు. ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎవరి సపోర్ట్ తనకు ఉన్నది. అది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈశ్వర్కు వెంటనే ఒకరి రూపం అతని కళ్ల ముందు మెదిలింది. అంటే చంద్రిక పిన్ని చిత్రకు హెల్ప్ చేస్తుందా? అదే అయి ఉంటుంది. పిన్నికి చిత్ర అంటే చాలా ఇష్టం. చిత్ర బాధ చూడలేక తనకు హెల్ప్ చేసి ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? చిత్ర గురించి బయటపడితే పిన్ని గురించి కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఈ ఇల్లు, ఇంట్లో మనుషుల మధ్య అపార్థాలు వస్తాయి. నాకు తెలిసి ధాత్రి ఈ నిజం చెప్పకపోవటానికి కారణం ఒకటి నేనైతే ఇంకొకటి ఈ ఇళ్ళు అయ్యుంటాయి. నిజంగా ధాత్రి ఈ ఇంటి కోసం చాలా ఆలోచిస్తున్నది. పైగా చిత్ర వల్ల తను అంత బాధపడినా చిత్రపై ధాత్రికి కోపమే లేదు. ఇంకా చిత్రాను మార్చాలి అని చూస్తుంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, వినోద్ చిత్రాన్ని ఇష్టపడుతున్నాడా? ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు? వినోద్ కూడా నాకు ఇప్పటి వరకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటు తన రూమ్ కు వచ్చిన చిత్ర డోర్స్ క్లోజ్ చేసి వచ్చి బెడ్ పై కూర్చున్నది. వినోద్ రూమ్ నుండి తన రూమ్ కు వచ్చినా తన మనసు మాత్రం ఇంకా వినోద్ మీదనే ఉన్నది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చిత్రాన్ని గందరగోళానికి గురి చేసింది. ఆమె విన్న వినోద్ గుండె చప్పుడు ఇంకా చిత్ర చెవుల్లో మారుమోగుతున్నది. ఆమెకు అర్థం అవుతున్నది, తనకే తెలియకుండా ఆమె వినోద్కు అట్రాక్ట్ అవుతుంది అన్న విషయం. కానీ అది యాక్సెప్ట్ చేయడానికి తను సిద్ధంగా లేదు.
వెంటనే బెడ్ పై నుంచి లేచి, లేదు, నేను ఇలా ఆలోచించడానికి వీల్లేదు. నేను చేరుకోవలసిన గమ్యం ఈశ్వర్ బావ. నేను దాని మీదే దృష్టి పెట్టాలి. ఈ వినోద్ నా దారి మళ్లిస్తున్నాడు. మరోసారి నేను వినోద్కు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేయకూడదు. అతనుకు వీలైనంత దూరంగా ఉండటమే నాకు, నా లక్ష్యానికి మంచిది. అసలు ఇదంతా కాదు. ముందు ఆ ధాత్రిని బావ నుంచి ఎలా వేరు చేయాలో ఆలోచించాలి. ఏం చేయాలి? ఏం చేస్తే ధాత్రి బావ విడిపోతారు అని చిత్ర అనుకుంటూ ఉండగా తన రూమ్ డోర్ నాక్ అవుతూ ఉన్న శబ్దం వినిపించడంతో చిత్ర వెళ్లి డోర్ తీసింది. ఎదురుగా ఉన్న చంద్రికను చూసి, అత్త నువ్వా, లోపలికి రా అని అంటూ పక్కకు జరిగి నుంచున్నది. చంద్రిక లోనికి రాగానే మళ్ళీ ఆ డోర్ ను క్లోజ్ చేసింది. లోపలికి వచ్చిన చంద్రిక, ఏమిటి చిత్ర, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు, ఏమైంది అని అడిగింది. నాకు వేరే టెన్షన్ ఏముంటుంది అత్త, నాకు ఉన్న టెన్షన్ ఆ ధాత్రినే అని చెప్పింది చిత్ర. ఏమిటి చిత్ర నువ్వు అనేది, నాకేమీ అర్థం కాలేదు అన్నది చంద్రిక. ఆ ధాత్రికి లెటర్ రాసింది నేనే అని తెలిసిపోయింది. అంతేకాదు, బావని నేను ప్రేమిస్తున్నానని, బావతో తన పెళ్లి ఆపటానికి నేను చేసిన అన్ని ప్లాన్లు తెలిసిపోయాయి అని చెప్పింది చిత్ర. అది విన్న చంద్రిక షాక్ అవుతూ, ఏమిటి, ధాత్రికి నీ గురించి అంతా తెలిసిపోయిందా, ఎలా, ఎప్పుడు అని అడిగింది. ఆ రోజు బావ డైనింగ్ టేబుల్ దగ్గర ధాత్రిని కొప్పడ్డాడు కదా, ఆ తర్వాత నేను బావ ఆఫీస్కు వెళ్ళాం. ఆ రోజు నువ్వు కూడా ఏదో ఊరు వెళ్ళావు కదా, ఆ రోజు మళ్ళీ మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏం జరిగింది అంటే అని ఆ రోజు జరిగినది అంతా చెప్పింది చిత్ర. అదంతా విన్న చంద్రిక షాక్ అవుతూ, ఏమిటి, నేను ఇంట్లో లేని టైంలో ఇంత జరిగిందా, అయిపోయింది, అంతా అయిపోయింది. ధాత్రికి నీ గురించి నిజం తెలిసింది అంటే అందరికీ ఈ విషయం చెప్పేస్తోంది. అప్పుడు అందరూ నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టినందుకు నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు. అవునులే, నువ్వు ఈశ్వర్ని ప్రేమించావు అనగానే నీ గురించి ఆలోచించి నీతో పాటు నేను కూడా కలిసే తప్పులు చేశాను కదా, నాకు తగిన శిక్ష పడవలసిందే అన్నది. అబ్బా, నువ్వేమి కంగారు పడకు అత్త, రాత్రి ఈ విషయం ఎవరికి చెప్పను అని చెప్పింది. నువ్వు దాని గురించి ఏమీ భయపడకు అని చెప్పింది చిత్ర. ఏమిటి, నువ్వు ఎంత చేసినా నీ గురించి బయట పెట్టను అన్నదా అని ఆశ్చర్యపోతూ అడిగింది చంద్రిక. అవునత్త, ఆ ధాత్రి ఒక సెంటిమెంటల్ ఫూల్. నాకు తెలిసి నిజం బయటకు చెప్తే ఈ కుటుంబంలో గొడవలు వస్తాయి అని నిజం చెప్పకూడదు అని అనుకున్నట్టు ఉన్నది. పైగా నేను మంచిదాన్ని, నేను మారతాను అని అనుకుంటున్నది. తన మంచితనమే తన బలహీనత. పాపం, తన బలహీనత నాకు ఇప్పుడు బలంగా ఉపయోగపడుతుంది అని నవ్వుతూ చెప్పింది చిత్ర. అది చూసిన చంద్రిక, ఏమిటి చిత్ర, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా ఉండేదానివి, ఎలా తయారవుతున్నావు, నువ్వు తన భర్తకు మధ్య అపార్థాన్ని సృష్టించిన తను నీ గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వేమిటి ఇంకా తన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నావు అని అన్నది. ఏమిటత్తా, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు, ఆ ధాత్రి ఏదో మంచిది అయినట్టు నేనేదో చెడ్డదాన్ని అన్నట్టు మాట్లాడుతున్నావు అన్నది చిత్ర. నువ్వు చెడ్డదానివి అనట్లేదు చిత్ర, అలా మారిపోతున్నావు అని అంటున్నా అని చెప్పింది చంద్రిక. ఏమంటున్నావత్తా అని చిరాకు పడుతూ అడిగింది చిత్ర. చూడు చిత్ర, ఒకరు మన మంచి కోసం ఆలోచించి మనకు సాయం చేసినప్పుడు మనం వాళ్లకు తిరిగి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా వాళ్లకు అన్యాయం చేయాలి అని చూడకూడదు. నువ్వు మంచిదానివి, మంచిగానే ఆలోచించు అని చెప్పింది చంద్రిక. ఇప్పుడు నేను చేస్తున్న దానిలో తప్పే ఉన్నదత్తా, నేను బావను ప్రేమించాను, అందుకని బావను దక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నా, అందులో తప్పే ఉన్నది అని అడిగింది చిత్ర. నిజమే, నువ్వు ప్రేమించావు, కానీ ఈశ్వర్ నిన్ను ప్రేమించలేదు కదా, పైగా ఇప్పుడు అతనికి పెళ్లి కూడా అయిపోయింది. ఇంకా నువ్వు వాళ్ళ ఇద్దరిని విడదీసి మరీ ఈశ్వర్ని నీ సొంతం చేసుకోవాలి అని అనుకోవటం తప్పు. అయినా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నేను దాన్ని మౌనంగా చూస్తూ కూర్చున్నాను. కానీ ఇప్పుడు ధాత్రికి నీ గురించి నిజం తెలిసింది, అయినా తను నీకు ఒక ఛాన్స్ ఇస్తుంది మారమని. ఇప్పటికీ నువ్వు నీ ఆలోచనను మార్చుకోకుండా ఇంకా ఈశ్వర్ని దక్కించుకోవాలి అని చూడటం అంత మంచిది కాదు. నువ్వు నా అన్న కూతురువి, నా మేనకోడలివి, నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు ఈశ్వర్ని మర్చిపో, కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నీకోసం కూడా ఆ దేవుడు ఎవరో ఒకరిని రాసిపెట్టే ఉంటాడు, అతనితో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నా మాట విని ఇక్కడితో అంతా వదిలే అని చెప్పింది చంద్రిక. ఇక ఆపత్త, ఇప్పుడు నువ్వు ఏమి చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. ఇప్పటికే బావ కోసం నేను చాలా దూరం వచ్చేశాను. ఇప్పుడు
నేను బావను వదిలేయటం నా వల్ల కాదు. ఆ ధాత్రి ముందు నేను ఓడిపోలేను. నా బావను నేను దక్కించుకుంటా అని చెప్పింది చిత్ర. అది కాదు చిత్ర అని ఏదో చెప్తూ ఉన్న చంద్రికను మధ్యలోనే ఆపుతూ, చూడత్తా, నువ్వు ఇంకా నాకు ఈశ్వర్ బావను మర్చిపోమని చెప్పేటట్టయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నది చిత్ర. నేను చెప్పవలసింది నేను చెప్పాను చిత్ర, ఇకపై నీ ఇష్టం. కానీ ఇక నుండి నువ్వు వేసే ప్లాన్స్లో నేను నీకు ఏమాత్రం సాయం చేయను. ఇక నీ తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది చంద్రిక. చంద్రిక అక్కడి నుండి వెళ్ళగానే చిత్ర చిరాకు పడుతూ బెడ్ పై కూర్చొని, ఛ, అందరూ ఆ ధత్రి గురించి పొగిడేవారే, కానీ నన్ను, నా ప్రేమను అర్థం చేసుకునే వారే లేరు అని అనుకుంటూ ఈశ్వర్ని దక్కించుకునే మార్గం కోసం ఆలోచిస్తూ ఉన్నది. ఇటు కృష్ణమరాజు గారు అక్కడ జరిగేది అంతా వింటూనే ఉన్నారు. బయటకు వచ్చిన చంద్రిక కృష్ణమరాజు గారిని చూసి షాక్ అయ్యింది. వెంటనే, మామయ్య గారు మీరు ఎక్కడ అని అంటూ ఉండగా కృష్ణమరాజు గారు ఆమెను ఆపుతూ, ఇక నువ్వేమి చెప్పకు చంద్రిక, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నాతో రా అని అన్నారు. చంద్రిక కూడా తల ఊపి సరే మామయ్య గారు అని కృష్ణమరాజు గారు వెనకే వెళ్ళింది. కృష్ణమరాజు గారు చంద్రికను గార్డెన్లోనికి తీసుకుని వెళ్లారు. వెంటనే అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చంద్రిక అని గంభీరమైన స్వరంతో అడిగారు. మామయ్య గారు అది అది అని చంద్రిక చెప్పటానికి ఆలోచిస్తూ ఉన్నది. నాంచకుండా విషయం చెప్పు చంద్రిక, అసలు చిత్ర ఈశ్వర్ని ప్రేమించటం ఏమిటి, అసలు ఏం జరిగింది అని అడిగారు కృష్ణమరాజు గారు. మామయ్య గారు అసలు ఏం జరిగిందంటే, చిత్ర ఈశ్వర్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తోంది. అతని మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నది. నిజానికి తను ఇంట్లోనికి వచ్చింది, ఈశ్వర్ ఆఫీసులో పిఏగా వర్క్ చేస్తున్నది కూడా ఈశ్వర్ కోసమే. ఎప్పటికైనా తన ప్రేమ దక్కుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. అలాంటిది ధాత్రికి ఈశ్వర్కు పెళ్లి అయ్యేసరికి తను తట్టుకోలేకపోతున్నది. అందుకని ఎలా అని చెప్పింది చంద్రిక. ఇంట్లో ఇంత జరుగుతూ ఉంటే నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు చంద్రిక? నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పి ఉండవలసింది. అలా చేయకుండా ఇంకా చిత్రకు ఎప్పటి వరకు సహకరిస్తూ వచ్చావా? నీకు అసలు బుద్ధుందా అన్నారు కృష్ణమరాజు గారు. నన్ను క్షమించండి మామయ్య గారు, మీకు తెలుసు కదా, అదే నా మేనకోడలు. దాని తల్లిదండ్రులు చనిపోతే నేనే దాన్ని ఇక్కడకు తీసుకుని వచ్చాను. దానికి ఈశ్వర్ అంటే ఇష్టమని ఇద్దరిని కలపాలి అని అనుకున్నాను, కానీ అది జరగలేదు. అందుకనే అది అలా తయారైంది. కానీ మామయ్య గారు, అది చాలా మంచిది. ఈశ్వర్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేస్తుంది. దయచేసి నా మొహం చూసి దాన్ని క్షమించండి. దాన్ని ఇంట్లో నుండి పంపించేయొద్దు. దానికంటూ ఉన్నది నేను ఒక్కదాన్నే. ఇప్పుడు దాన్ని మీరు శిక్షించకండి ప్లీజ్ మామయ్య గారు అని వేడుకున్నది చంద్రిక. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నేను చిత్రాన్ని ఎందుకు ఇంట్లో నుండి పంపించేస్తాను? చిత్ర అమ్మ నాన్న చనిపోతూ తన బాధ్యతను నీకు అప్పగించారు. నువ్వు ఈ ఇంటి కోడలు అయినప్పుడు నీ బాధ్యత అంటే అది ఈ కుటుంబం బాధ్యత కూడా కదా. అలాంటిది చిత్రాన్ని అలా ఎలా ఇంట్లో నుండి పంపించేస్తాను అన్నారు కృష్ణమరాజు గారు. ఆ మాట విన్న చంద్రిక, నిజంగానా మామయ్య గారు తనని మీరు ఇంట్లో నుండి పంపించరు కదా అని అడిగింది. లేదు చంద్రిక, నేను చిత్రాన్ని ఇంట్లో నుండి పంపించను. అలాగని చిత్రాన్ని ఇలాగే వదిలేయలేను అన్నారు కృష్ణమరాజు గారు. అంటే ఏమిటి మామయ్య గారు మీ ఉద్దేశం అని అడిగింది చంద్రిక. దానికి కృష్ణమరాజు గారు గట్టిగా ఊపిరి తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, నేను చిత్రకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను చంద్రిక అని చెప్పారు. అది విన్న చంద్రిక షాక్ అవుతూ, ఏమంటున్నారు మామయ్య గారు, చిత్రకు పెళ్ళా అన్నది. అవును చంద్రిక, నేను చిత్ర కోసం ఒక అబ్బాయిని చూశాను అని చెప్పారు కృష్ణమరాజు గారు. ఎవరు మామయ్య గారు అని అడిగింది చంద్రిక. అది ఎవరో కాదు, మన వినోద్ అని చెప్పారు కృష్ణమరాజు గారు. ఏమిటి వినోదా అని ఆశ్చర్యపోతూ అడిగింది చంద్రిక. అవును చంద్రిక, వినోద్ ఈ ఇంట్లో పుట్టకపోయినా ఈ ఇంటి బిడ్డలాంటి వాడే. వాడిని భార్గవి సొంత కొడుకులాగానే చూస్తున్నది. మనం అందరం కూడా వాడిని అలాగే చెప్పుకున్నాం. వాడు ఎలాంటి వాడో నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచివాడు, బుద్ధిమంతుడు. అలాంటి వాడు చిత్రకు కరెక్ట్ గా సరిపోతాడు. పైగా వాళ్ళిద్దరికూ పెళ్ళైతే చిత్ర కూడా వినోద్తో పాటు ఈ ఇంట్లోనే నీ కళ్ళ ముందే ఉంటుంది. నీకు అది సమ్మతమేనా అని అడిగారు కృష్ణమరాజు గారు. దానికి చంద్రిక సంతోషపడుతూ, సమ్మతమేనా అని అడుగుతారేమిటి మామయ్య గారు, నా మేనకోడలు నా కళ్ళ ముందే ఈ ఇంట్లోనే ఉంటుంది అంటే నాకు సంతోషమే కదా అని అంటూ,
కానీ వినోద్కి చిత్రతో పెళ్లి ఇష్టం ఉండాలి కదా అన్నది. మీరు దాని గురించి ఆలోచించకండి చిన్నత్తయ్య అంటూ అక్కడకు వచ్చింది ధాత్రి. ఆమె పక్కనే వినోద్ కూడా ఉన్నాడు. దానితో కృష్ణమరాజు గారు చంద్రికలో వారి వైపు చూశారు. మీరు ఇక్కడ అని అడిగింది చంద్రిక. వినోద్ ధాత్రిలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మేము అంతా విన్నాము అని చెప్పారు. రండి రండి, మీరు సరైన సమయానికే వచ్చారు అని అన్నారు కృష్ణమరాజు గారు. వినోద్ ధాత్రిలు వారి దగ్గరకు వచ్చారు. బాబు వినోద్, నువ్వు అంతా విన్నావు కదా, మరి నీకు చిత్రాను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగారు కృష్ణమరాజు గారు. నాకు చిత్రాన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టమే, కానీ చిత్ర ఈశ్వర్ని ప్రేమిస్తుంది తాతయ్య అని చెప్పాడు వినోద్. అవును మామయ్య గారు, వినోద్కు ఈ పెళ్లి ఇష్టమైనా చిత్ర ఇంకా ఈశ్వర్ను ఇష్టపడుతూ ఉన్నది. తను ఈ పెళ్లికి ఒప్పుకోదు. తనకు ఇష్టం లేకుండా బలవంతంగా మనం ఈ పెళ్లి చేయలేము కదా అన్నది చంద్రిక. అవును తాతయ్య, చిత్ర నన్ను ఇష్టంతోనే పెళ్లి చేసుకోవాలి, కానీ ఎవరి బలవంతం మీద కాదు అని చెప్పాడు వినోద్. అంటే చిత్ర నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అంటున్నావా అని అడిగారు కృష్ణమరాజు గారు. అవును తాతయ్య అని చెప్పాడు వినోద్. అది ఎలా జరుగుతుంది వినోద్? చిత్ర ఈశ్వర్ని ప్రేమిస్తుంది కదా, అలాంటప్పుడు తను నిన్ను ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది? అది అసలు ఇప్పట్లో జరిగే పనేనా అన్నది చంద్రిక. పర్వాలేదు పిన్ని, చిత్ర కోసం నేను ఎన్నేళ్లు అయినా వెయిట్ చేస్తాను అని చెప్పాడు వినోద్. ఆ క్షణం చంద్రికకు వినోద్ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నాడో అర్థమయ్యింది. చంద్రిక వినోద్ వైపు అభిమానంగా చూస్తూ, వినోద్, నీలా ప్రేమించేవాడు చిత్రకు దొరకటం చిత్ర అదృష్టం. కాని ఆ పిచ్చిది తనను నిజంగా ప్రేమించేవాడు తన పక్కనే ఉన్నా గుర్తించలేకపోతూ ఉన్నది. అది ఆ విషయం ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో అన్నది. తాను గుర్తించకపోతే మనం గుర్తించేలా చేద్దాం అత్తయ్య అని చెప్పింది ధాత్రి. ఏమంటున్నావు ధాత్రి? చిత్ర వినోద్ ప్రేమను ఎలా అర్థం చేసుకుంటుంది? అది ఇంకా ఈశ్వర్ని ప్రేమిస్తుంది కదా. ఈశ్వర్ తన మనసులో ఉన్నంత వరకు తను వేరు ఒకరి గురించి ఆలోచించదు అన్నది చంద్రిక. మీరు చెప్పింది నిజమే అత్తయ్య, చిత్ర మనసులో ఇంకా బావే ఉన్నాడు. కాబట్టి ముందు చిత్ర దృష్టి బావ మీద నుంచి వినోద్ మీదకు మళ్లించాలి అని చెప్పింది ధాత్రి. అదెలా అని అడిగింది చంద్రిక. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, కాకపోతే నాకు మీ హెల్ప్ కూడా కావాలి అన్నదే ధాత్రి. నా మేనకోడలు సంతోషంగా ఉంటుంది అంటే దానికోసం నేను ఏం చేయటానికైనా సిద్ధమే. నేనేం చేయాలో చెప్పు ధాత్రి. వీళ్ళ ఇద్దరిని కలపటానికి నాకు సాధ్యమైనంత సాయం మీకు చేస్తాను అని చెప్పింది చంద్రిక. సరే, ప్రస్తుతం మనం చేయవలసింది ఏమిటి అంటే చిత్ర బావకు కొన్ని రోజులు దూరంగా ఉండేలా చేయాలి. అదే టైంలో వినోద్కు దగ్గరగా ఉండేలా చేయాలి. అంటే మనం కొన్ని రోజులు చిత్ర ఆఫీస్కు వెళ్లకుండా చేయాలి అని చెప్పింది ధాత్రి. అదెలా అని అడిగింది చంద్రిక. అది ఎలాగో నేను చెప్తాను కదా అత్తయ్య. అందరూ ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ను జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం రిస్కే, కానీ ఇప్పుడు మనం చిత్రాను బావ నుండి డైవర్ట్ చేయడానికి ఈ రిస్క్ చేయక తప్పదు అన్నది ధాత్రి. సరే ధాత్రి, ముందు నువ్వు నీ ప్లాన్ ఏమిటో చెప్పు అన్నాడు వినోద్. దానితో ధాత్రి తన ప్లాన్ ను చాలా సీక్రెట్ గా చెప్పింది. అది ధాత్రి, నీ ప్లాన్ బాగానే ఉన్నది, కానీ ఏదైనా తేడా అయితే చిత్ర పరిస్థితి ఏమిటి అని అడిగింది చంద్రిక. ప్లాన్ ఏమి తేడా లేకుండా మనం చూసుకుందాంలే అత్తయ్య, మీరు మాత్రం నేను చెప్పింది జాగ్రత్తగా చేయండి అన్నది ధాత్రి. సరే ధాత్రి అని చెప్పింది చంద్రిక. వినోద్, నువ్వు కూడా జాగ్రత్తగా నేను చెప్పినట్టుగా చెయ్యి అన్నది ధాత్రి. సరే ధాత్రి అని చెప్పాడు వినోద్. సరే, రేపే ఈ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేద్దాం. మనం అందరం కలిసి ఈ ప్లాన్ ను దగ్గర ఉండి సక్సెస్ చేయాలి. ఆ తర్వాత అంతా ఆ దేవుడి దయ అన్నది ధాత్రి. దానికి అందరూ సరే అని అన్నారు. కృష్ణమరాజు గారు వెంటనే పైకి లేచి నవ్వుతూ ధాత్రి తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, ఏమో అనుకున్నాను, కానీ నువ్వు మంచి గడుసుదానివే. అవునులే, ఎంతైనా మా రామయ్య మనవరాలు అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని అన్నారు. దానికి ధాత్రి నవ్వుతూ కృష్ణమరాజు గారి వైపు చూసి, నేను ఆ తాతయ్యకే కాదు తాతయ్య, మీకు కూడా మనవరాలునే అని చెప్పింది. కృష్ణమరాజు గారు నవ్వుతూ అవునవును అని అన్నారు. అలా అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ వీరికి తెలియని విషయం ఏమిటి అంటే ఇదంతా ఈశ్వర్ అక్కడే ఉండి మొత్తం వింటున్నాడు అని. ఈశ్వర్ అక్కడే నిలబడి వారి ప్లాన్ అంతా విని తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. ధాత్రి ప్లానింగ్, ఆలోచన తీరు అతనికి చాలా నచ్చింది. ఏమో అనుకున్నా, ఈ ధాత్రి తెలివి అయినదే. అవునులే, ఎంతైనా తను నా భార్య కదా అని అనుకుని ధాత్రి వైపు చూసి
చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాత్రి కావటంతో అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్ లో వాళ్ళు పడుకోవటానికి వెళ్లిపోయారు. ధాత్రి కూడా ఈశ్వర్ కోసం పాలు తీసుకొని తమ రూమ్ కు వెళ్ళింది. ఆ గదిలో ఆల్రెడీ ఈశ్వర్ ధాత్రి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. లెటర్ విషయంలో ధాత్రి తప్పులేదు అని, ధాత్రి తనని చిన్నప్పటి నుండి ఇష్టపడుతుంది అని తెలిసిన తర్వాత ఈశ్వర్ చాలా ఆనందపడ్డాడు. కానీ ఆ ఆనందాన్ని బయటకు చూపించాలి అని అనుకోలేదు. దానికి కారణం అతనిలో ఉన్న గిల్టీ ఫీలింగ్. ఇన్ని రోజులు ధాత్రి పట్ల అతడు ప్రవర్తించిన తీరు అతనికి అతని మీదే అసహ్యం కలిగించింది. అందుకనే ఈశ్వర్ ముందు ధాత్రితో తన ప్రవర్తనను సరిచేసుకుని తర్వాత తన మనసులో ఏమున్నదో బయటకు చెప్పాలి అనుకున్నాడు. ఆ గదిని చూస్తూ ఉన్న ప్రతి క్షణం అతనికి ధాత్రిని బాధపెట్టిన ప్రతి విషయం గుర్తుకొస్తూనే ఉన్నది. దానితో ఈశ్వర్ ఇక నుండి ధాత్రికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఈశ్వర్ అలా ఆలోచిస్తూ ఉండగానే ధాత్రి పాల గ్లాస్ తో రూమ్ లోనికి వచ్చింది. వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి ఈశ్వర్ దగ్గరకు వస్తూ డోర్ దగ్గర ఉన్న మ్యాట్ కాలికి తట్టుకుని పడబోతూ ఉంటే ఈశ్వర్ అది చూసి జాగ్రత్త ధాత్రి అని అన్నాడు. ఇంతలో ధాత్రి సపోర్టు కోసం పక్కనే ఉన్న టేబుల్ ని పట్టుకుని పడిపోకుండా బ్యాలెన్స్ అయ్యింది. ఆ ప్రాసెస్ లో ఆ టేబుల్ పై ఉన్న థింగ్స్ అన్ని కింద పడిపోయాయి. అలాగే చేతిలో ఉన్న పాలు కొంచెం నేలపై ఒలికాయి. అది చూసిన ధాత్రి ఇంతకు ముందు ఈశ్వర్ ఇలాగే జరిగినందుకు తనను తిట్టిన విషయం గుర్తు చేసుకుని, అమ్మో ఇప్పుడు నా ఓసిడి హస్బెండ్ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ధాత్రి ఇప్పుడు తప్పు నీ వల్ల జరిగింది, బావ ఏమి తిట్టినా కూల్గా ఉండు అని తనలో తానే అనుకుంటూ భయంగా ఈశ్వర్ వైపు చూసింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.